రోజు మా పుట్టి దగ్గరికి ఉదయం వస్తుండు. దేనికి? కొద్దిగా బెల్లం పెట్టిస్తా పని మరి జరిగింది. బెల్లం గాత్రం కట్ అయిపోద్ది లోపలేదు. నువ్వు మీ నాన్న మా అమ్మ దగ్గర రండి, మా అమ్మ తైలం ఇచ్చింది. సరేలే గారు ముచ్చటగా పాడేవుగా, నోటితోనే పాడేవు. అదే గాత్రంతోనే పాడేవు కదే. నాకు 30 రూపాయలు ఇస్తే వెళ్ళి మళ్ళా వస్తా. నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏంది అసలు వ్యవహారం అసలు? ఇవ్వండి శెట్టి గారు, అమ్మాయి ఇష్టపడి కష్టపడి పాట పాడిందిగా, ఇవ్వండి ఇవ్వండి. ఇద్దాం అనుకుంటున్నా. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవరని చెప్పేది వాడి పేరు చెబితే 100 అడుగుతాడు, ఎందుకు అనవసరంగా. ఇవ్వండి ఇవ్వండి, అమ్మాయి 30 అడిగింది. చిట్టి ఇంకా నయం ఇచ్చు ఇసుకో అనొద్దు. బాయ్ బాయ్. ఏమండి నన్ను తాళ తీసి బాబులండి. అమ్మాయి ఇంగ్లీష్ లో మర్యాదగా చెప్పింది. ఎంత మర్యాద అండి. ఏమండి ఆ పాడముండ రంగనాయకి నేను ఎప్పుడు ఇంటి పిలవలేదండి. పెంపుడు ముండ మర్యాద సంగతి దానికేం తెలియదు. పెంపుడు ముండ అంటే అనగా మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గిపోయిందిగా. ఏమండి అటైనప్పుడు మన పిల్లని పెంచుకోవచ్చు కదా. మన పిల్లేంటి, నువ్వు వచ్చి క్షణం కాలేదు అప్పుడే పిల్లలు అంటున్నారేంటండి? మన అంటే మన సెకండ్ ఫ్యామిలీ పిల్ల. ఓహో, మీ సెకండ్ ఫ్యామిలీ పిల్లలా? శెట్టి గారు ఇయ్యకపోయినాను, ఇచ్చినంత మాట అన్నారు కానీ కూర్చోరా. కూర్చోరా అలా కదండి, మీరు వచ్చి చాలా సేపు అయిందిగా, అందుకని కూర్చుంటారా. అదే మర్యాద అంటే ఇక్కడ ఈ మర్యాద ఇంకేం చెప్పు. కూర్చోండి.